జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటమ్మా భోజనం చేయకుండా ఆ ప్రైజ్ని చూస్తున్నావేంటి? నా మనవరాలు సైన్స్ స్క్వేర్లో సెకండ్ ప్రైజ్ సంపాదించింది కదా, మా ఆనందంలో ఉందిరా కదా తల్లి. అంతమంది పిల్లల్లో సెకండ్ రావటం అంటే మామూలు విషయం కాదు కదే. అవునవును, ఏమైనా పూజ గ్రేట్. అసలు ఫస్ట్ రావాల్సింది మావయ్య కారణంగానే సెకండ్ వచ్చింది. నేనేం చేశాను? అవును నాన్నగారు, గణపతి అన్నది కరెక్ట్. మీరు ఆ తేజకి సపోర్ట్ చేసి తనకి ఐడియా ఇచ్చి ఎంకరేజ్ చేయకుండా ఉంటుంటే ఖచ్చితంగా నేనే ఫస్ట్ వచ్చేదాన్ని. అసలు మీరు తనకి ఎందుకు హెల్ప్ చేశారు? మీ నాన్నకి అది అలవాటు కదమ్మా. ఊరుకోండమ్మా, అసలే అది ఫీల్ అవుతుంటే మధ్యలో మీరొకరు. అలా చెప్పండి. వీళ్ళకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు, అసలు ఎందుకు అలా మాట్లాడతారో కూడా తెలీదు. చూడు పూజ, తేజ లాస్ట్ మినిట్లో తను తయారు చేసుకున్న బొమ్మని ఎవరో కొట్టేశారని ఏడుస్తుంటే అక్కడ తేజనే కాదు, ఎవరైనా అలా కనిపిస్తే నువ్వు హెల్ప్ చేస్తావా చేయవా? సలహా చెప్పాల్సి వస్తే చెప్తావా చెప్పవా? చెప్తాను. మరి అలాంటి హెల్పే కదా మీ నాన్నగారు కూడా చేసింది. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. తిన్. ఇప్పుడే కదమ్మా తేజకి హెల్ప్ చేయడం తప్పు కదా ఒప్పుకున్నావు, మళ్ళీ అన్నం తిన్నంటావేంటి? అమ్మతో మాట్లాడాలి. ఇప్పుడా? అవును, ఇప్పుడే. ఏమ్మా? సైన్స్ ఫెయిర్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందని అమ్మకి చెప్పాలి. ఫోన్ చేయండి. పులే పులే, పూజ వాళ్ళ అమ్మతో మాట్లాడాలంట, తినించాలి కానీ బయటికెళ్ళు. నానా, నేను అమ్మతో మాట్లాడడానికి పులిమమ్మ తినడం ఆపడానికి సంబంధం ఏంటి? అంటే ఫోన్ మాట్లాడాల్సింది పులే కదా. పులిమమ్మ మాట్లాడడం ఏంటి? మాట్లాడడం కాదమ్మా, పులి కదా ఫోన్ చేయాలి. పులిమమ్మ ఫోన్ చేయడం ఏంటి నాన్నగారు? మీ ఫోన్ నుంచి చేయొచ్చు కదా. ఆహా, అవును కదా నాన్న. పూజమ్మని చూసావా ఎంత తెలివిగా చెప్పిందో? అవునరా, నాకు కూడా ఈ ఆలోచన రాలేదు సుమి. చెయ్యండి నాన్నగారు. వెళ్ళరా. నువ్వు ఆగు పులిమమ్మ, మీరు చేయండి నాన్నగారు. అది కాదు పూజమ్మ, చేతులు పెరుగన్నంలోనే ఉన్నాయి కదా, అయిపోగానే చేస్తానులే. నువ్వు పెరుగుతూనే చారుతూనే తిను, నాకేంటి? మీరు అమ్మకు ఫోన్ చేయండి నాన్నగారు. చెయ్యండి నాన్నగారు, చెయ్యండి. చెయ్యండి నాన్నగారు. చెయ్యండి నాన్నగారు, చెయ్యండి. చెయ్యద్రా చేతో. ఎందుకత్తయ్యా? ఈరోజు మీ అమ్మ మౌనవ్రతంలో ఉంటుందమ్మా. అవునా? పూజ ఈరోజు మౌనవ్రతం కదా? అవునమ్మా, ఇవాళ మీ అమ్మ మౌన వ్రతంలో ఉంటుంది. రేపు మాట్లాడదామమ్మా, సరేనా? రేపైతే నేను ఫ్రీగానే ఉంటానండి. పులిమామ ఏదో కామెడీ చేస్తున్నాడు. నువ్వు తినమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.